హాయ్ అండి. ఏపీ వెబ్‌సైట్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేశారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఇన్‌వాలిడ్ క్యాప్చా అని వస్తుంది. కొంతమంది లాగిన్ పేజ్ కూడా సరిగ్గా ఓపెన్ కావడం లేదు. దీంతో వెంటనే నాకు సీట్ రాలేదా? నా లాగిన్ ఎందుకు అవ్వడం లేదు? ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? అని టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడకండి. ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి సీట్ అలాట్‌మెంట్ చెక్ చేయడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో వెబ్‌సైట్ మీద లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాప్చా ఎర్రర్, లాగిన్ ప్రాబ్లమ్, పేజ్ లోడింగ్ ప్రాబ్లమ్ లాంటివి రావచ్చు. కాబట్టి మీకు ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది కాబట్టి నాకు సీట్ రాలేదని మాత్రం అనుకోకండి. లాగిన్ కాకపోవడం వేరు, సీట్ అలాట్మెంట్ స్టేటస్ వేరు. ముందుగా వెబ్సైట్ సరిగ్గా పనిచేసే వరకు కొంచెం వెయిట్ చేయండి. రిపీటెడ్గా లాగిన్ కొడుతూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంత సమయం తర్వాత మళ్ళీ ట్రై చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు కొత్త క్యాప్చా లోడ్ చేసి అందులో కనిపిస్తున్న క్యారెక్టర్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి ట్రై చేయండి. అయినా లాగిన్ కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెక్ చేయండి. వెబ్సైట్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాగిన్ కావడం లేదని చూసి మీకు సీట్ రాలేదని డిసైడ్ అయిపోవద్దు. నేను కూడా ఈ ఇష్యూని ఫాలో అవుతున్నాను. వెబ్సైట్ సరిగ్గా ఓపెన్ అయ్యి లాగిన్ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ కాలేజ్ వచ్చింది, అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన స్టూడెంట్స్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై మీకు అప్డేట్ ఇస్తాను. అందుకే టెన్షన్ పడకుండా కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏపీ ఎంసెట్ అప్డేట్స్ కోసం మన వీడియోస్ని చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నారు. కానీ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది లైక్ చేయడం, చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీకు ఈ అప్డేట్స్ ఉపయోగపడుతున్నాయంటే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే వెబ్సైట్ ఇష్యూ క్లియర్ అయిన వెంటనే అప్డేట్ వచ్చినప్పుడు మీకు త్వరగా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. మరోసారి చెప్తున్నాను, ఇన్వాలిడ్ క్యాప్చా వస్తుంది. లాగిన్ కావడం లేదంటే మీకు సీట్ రాలేదని కాదు. టెన్షన్ పడకండి. వెబ్సైట్ సరిగ్గా పనిచేసిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ మన ఛానల్లో ఇస్తాను. కాబట్టి ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.